అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ వరల్డ్. ఈరోజు మనం హరిహర నామామృతం ఫామ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మెయిన్ ఫామ్స్ అండి. చూడడానికి ఇలా ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్స్ కూడా ఇచ్చారు. మనం డీటెయిల్స్ కోసం స్కాన్ చేయొచ్చు. ఈ ఫామ్ రాసిన తర్వాత మన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చండి. అసలు ఇది ఎవరు ప్రారంభించారు అంటే పూజ్య గురువులు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 50వ సంవత్సరం సన్యాస స్వీకార ఉత్సవాలను పురస్కరించుకొని సువర్ణ భారతి మహోత్సవాలు జరుపుకోవడం చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఈ వేడుకలో భాగంగా క్రిందటి సంవత్సరం విజయదశమి రోజున జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ సన్నిధానంలో హరిహర నామామృతం అనే ప్రత్యేక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి. దీనికి సంబంధించి శృంగేరి మఠం వారు రామ శివ అనే నామాలను 108 సార్లు ఎవరికి వచ్చిన లిపిలో రాసేలాగా వీలు కల్పించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 2025లో జరగబోయే శ్రీరామనవమికి ముందు ప్రతి ఒక్కరికి ఈ ఫామ్ పంపిణీ చేసి 1 కోటి మంది నుంచి లిఖితపూర్వక ఫామ్లను తిరిగి సేకరించడం వీళ్ళ ఉద్దేశం. ఇవి అన్ని చోట్లకి చేరేలా ప్రత్యేక కార్యక్రమాలు అండ్ అబ్రాడ్లో ఉండే వాళ్ళ కోసం ఆన్లైన్లో వీటి లింక్స్ ద్వారా మనం ప్రింట్ తీసుకుని అలా తిరిగి వ్రాసిచ్చే సదుపాయం కూడా ఉంది. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మెయిన్ ఫామ్, ఎక్స్ట్రా ఫామ్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఈ ఫామ్స్ వచ్చేసి మా ఊరిలో ఉండే ఆలయాల ద్వారా మా ఇంటి వరకు వచ్చాయి. నేను ఈరోజు 2 పూర్తి చేశాను. ప్రస్తుతం ఎక్స్ట్రా ఫామ్స్ నాతో లేకపోవడం వలన అలాగే కంప్లీట్ చేశాను. ఇవి ఎవరైనా రాయొచ్చండి. ఎలాంటి కఠినమైన నిబంధనలు లేవు. చాలామంది ఈ ఫామ్స్ ఒకవేళ చూడకపోయి ఉంటే వారి కోసం ఈ వీడియో అండి. మీరు ఆల్రెడీ వీటిని రాసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.